హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ ముందుకి సరికొత్త ఉద్యోగాలైతే తీసుకురావడం జరిగింది. సో మనకి టెలూస్ డిజిటల్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా మీరైతే ఈ లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటికాడ నుంచే మీరు వర్క్ చేసుకోవచ్చు, అది కూడా పార్ట్ టైంగా మీకు నచ్చిన టైంలో విధంగా మీరైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. తెలుగులో అయితే మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ కూడా అయితే మీకు కొంచెం రావాలి. రోజుకి 3 to 4 అవర్స్ మాత్రమే మీకు వర్క్ అయితే ఉంటుంది. మీరు ఇంటర్ చేసిన, బీఎస్సీ, బీటెక్, డిగ్రీ, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే టెలూస్ డిజిటల్కి సంబంధించిన ఇంటర్నెట్ సేఫ్టీ ఎవాల్యుయేటర్ ఇండియాకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్లో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి క్లారిటీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వర్క్ స్టైల్ మీరు రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీ ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేయొచ్చు. ఫ్రీలాన్స్ జాబ్ అనమాట. ఇది పార్ట్ టైంగా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పార్ట్ టైంగా అయితే మీరు లాంగ్ టైమ్ ప్రాజెక్ట్స్, మీ వర్క్ సంబంధించి కూడా స్టాండర్డ్ క్వాలిటీ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలని చెప్పి సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్, మీకు ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడటం బాగా రావాలంటుందా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇండియాలో అయితే 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అయితే మీరు ఉండాలన్నమాట కరెంట్‌గా. అంటే మీరు 3 ఏళ్ళు వరుసగా అయితే కంపల్సరీగా ఉండాలి. మనం అందరం ఇండియన్సే కాబట్టి ఇండియాలోనే ఉంటాం కాబట్టి మీకు అంత అంటే ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో హిస్టారికల్ బిజినెస్‌కి సంబంధించి మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా, కల్చరల్ అఫైర్స్, ఇండియాలో జరిగే విషయాలన్నీ మీకు తెలిసుండాలి. అంటే రోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఇలాంటివి ఉంటాయి కదా! డైలీ జరిగే విషయాలని చెప్పి. సో ఇవన్నీ అయితే మీకు ఎలాగో తెలుస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ మీకు యాక్టివ్ జీమెయిల్ ఐడి అయితే మీకు ఉండాలి. తర్వాత సోషల్ మీడియాకి సంబంధించి మీరు ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ఇంక్లూడింగ్ మీమ్స్ అండ్ వైరాలిటీ అండ్ అదర్ ట్రెండ్స్‌కి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతాయి ఉంటాయి చూసారా? సో అవన్నీ అయితే మీకు అవైలబుల్‌గా ఉండాలి. అంటే మీకు తెలిసుండాలి, అంతే సరిపోతుంది. తర్వాత మీకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, మంచి డైలీ ఇంటర్నెట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మనకి అసెస్మెంట్ అని చెప్పిచ్చారు. అసెస్మెంట్ అంటే మీకు టెస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. అది కూడా తెలుగు లాంగ్వేజ్‌లో టెస్ట్ అయితే ఉంటుంది. మీకు ఓపెన్ బుక్ ఎగ్జామ్ అన్నమాట. మీరు ఎక్కడి నుంచైనా సరే ఆ మెటీరియల్స్‌లో గానీ, లేకపోతే మొబైల్ ద్వారా గానీ, మీరు ఎక్కడి నుంచైనా సరే రాయొచ్చన్నమాట. ఓపెన్ బుక్ ఎగ్జాము, ఎలాంటి ప్రొక్టర్డ్ ఏం కాదు. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించి మీరు కావాలనుకుంటే గైడ్‌లైన్స్, లెర్నింగ్ మెటీరియల్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట ఎగ్జామ్‌కి ముందల. సో మీరు అప్లై చేసేప్పుడు ఎగ్జామ్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. ఇక్కడ మనకి అడిషనల్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే మీ ఇంటికాడ నుంచే పార్ట్ టైమ్‌గా ఫ్రీలాన్స్‌గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. సో వీళ్ళకి సంబంధించిన ఇంటర్నెట్ సేఫ్టీకి సంబంధించి ఇంటర్నెట్‌లో ఉంటాయి కదా! సో వీడియోస్ అని, కంటెంట్ అని చెప్పి, సో అవన్నీ సేఫ్టీకి పరంగా ఉన్నాయా? క్వాలిటీగా ఉన్నాయా? లేకపోతే ఏదైనా మిస్‌లీడింగ్స్ కానీ, స్పామ్స్ కానీ ఉన్నాయా? ఇవన్నీ అయితే మీరు చెక్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదైతే మనకి వీళ్ళు గ్లోబల్‌గా ఏఐ కమ్యూనిటీ అనమాట. సో వీళ్ళైతే అందరికీ కస్టమర్స్‌కి కమ్యూనిటీకి సంబంధించిన సర్వీసెస్ అన్నీ అయితే అందిస్తూ ఉంటారనమాట. సో అలా మీరైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఎవరైతే ఈ ఇంటర్నెట్ సర్వీస్ సేఫ్టీ ఎవాల్యుయేటర్ తెలుగు లాంగ్వేజ్‌లో, అది కూడా మీ ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ఈ ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలంటే చాలా కష్టం అనమాట. సో తప్పకుండా ఇవి ఎవరైతే ఈజీగా జాబ్ కావాలనుకుంటున్నారో, అంటే ఇది మనకి ఇంటికాడని పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. పర్ వీక్ 10 to 20 అవర్స్ మాత్రమే మీకు వర్క్ ఉంటుంది. సో కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ లింక్ అనేది, అంటే అప్లై చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మీరు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్, తర్వాత డైలీ లైఫ్ అని చెప్పి. సో ఇవన్నీ చదువుకుని క్లారిటీగా ఫైనల్‌గా ఇక్కడ మీరు లాగిన్ టు అప్లై మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ మీరు ముందలే సైన్ అప్ అవ్వకపోతే ఇక్కడ మీరు సైన్ అప్ అంటుంది. సో ఇది క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్డ్ అవ్వడానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరైతే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్ అనేది తర్వాత సైన్ ఇన్ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్‌లోకి అయితే వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడొచ్చిన డీటెయిల్స్ కూడా అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్‌గా మీకక్కడ లాస్ట్‌లో 4 ఎగ్జామ్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. మీరు అప్లై చేసేప్పుడే ఎగ్జామ్స్ కూడా అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్‌కి కూడా కాస్త ప్రిపేర్ అయ్యి అప్పుడే అప్లై చేయండి. సో, అక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి. సో, మీరైతే అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత లాస్ట్‌కి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా ఈజీగా అప్లై చేసుకొని ఎగ్జామ్ కూడా ఆన్ ది స్పాట్ అయితే మీరు రాసుకోవచ్చనమాట. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే పార్ట్ టైమ్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, ఖాళీగా ఉండి హౌస్ వైఫ్స్‌గా ఉన్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇలాంటి జాబ్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఇవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో, ఎప్పటికప్పుడు డైలీ జాబ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. వాట్సాప్ అని, టెలిగ్రామ్ అని చెప్పి అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.